అందరికీ నమస్కారం. సీఎం అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు సీఎంఆర్ యాన్యువల్ డే సందర్భంగా మన పెద్దలు గౌరవనీయులు మన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు ఎంఎన్ రెడ్డి గారు, అదే మాదిరిగా గెస్ట్ ఆఫ్ ఆనర్ మన డీసీపీ రంగనాథ్ గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీనివాస్ గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏసీపీ శ్రీనివాసరావు గారు, ప్లేబ్యాక్ సింగర్ ఎంఆర్ చంద్రరావు గారు, మిగతా అమర్నాథ్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఎంఎల్ఆర్ కాలేజ్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, రామ్మోహన్ గౌడ్ గారు, నా కొడుకు కల్లేపల్లి సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు, మిగతా కార్పొరేటర్స్, ప్రిన్సిపల్స్, మా తమ్ముడు యంగ్ డైనమిక్ స్మార్ట్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, ఇప్పుడే వచ్చింది మా డాక్టర్ మీద, ఆమె కూడా చాలా యంగ్ డైనమిక్ డాక్టర్ ప్రీతి రెడ్డి, నువ్వు స్టేజ్ మీదకి రావాలి. అదే మాదిరిగా మా డాక్టర్ మమతారెడ్డి, ఎంఎల్ఆర్ గ్రూప్ సెక్రటరీ మమతారెడ్డి స్టేజ్ మీదకి రావాలి. కూర్చో, మా కలెక్టర్ పక్క కూర్చో. ఆమె వద్ద అవసరం లేదు, ఇప్పుడు వీళ్ళ జనరేషన్, ఆమె ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు. సరే, నా మిసెస్, నా బంగారము, నా కల్పన దేవి గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. కూర్చోండి, అయితే కూర్చో, ఏం కాదు, కూర్చో, ముందే కూర్చో. నేను మీకు ఇప్పుడు చాలా నా బయోడేటా మీకు చెప్పేది చాలా ఇంపార్టెంట్. మీరు నా బయోడేటా ఫాలో అయితే మీరే నంబర్ 1, ప్రపంచంలో మీరే నంబర్ 1. నేను మామూలు రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చాను, మీకు తెలుసు. ఒక మిల్క్ వెండర్ పాలు అమ్మినా. ఇక్కడ మా ఫాదర్ అగ్రికల్చర్ చేసేది గ్రేట్ మోడల్ ఇదే స్థలంలో. ఆ తర్వాత 70s నుంచి 80s దాకా ఇక్కడ గ్రేట్ మోడల్, 80s నుంచి 90 దాకా బోర్వెల్స్, 90 నుంచి 2000 నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసాం. 2002 నుంచి ఇప్పటిదాకా ఇది 15 సంవత్సరాలుగా 100 ఇది ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. ఒక రోజు ఒక్క నిమిషం కూడా నా జీవితంలో వేస్ట్ చేయలేదు. నాకు సండే లేదు, మండే లేదు. 10 రూపాయలకు 1000 రూపాయలు పని చేసిన రెస్పెక్ట్, మళ్ళా డిసిప్లిన్ తోటి. ఇప్పుడు నేను ఎంత స్మార్ట్ ఉన్నా, ఇప్పుడు మా మిసెస్ కూడా ఎంత స్మార్ట్ చూసింది ఎవరు? నా ఏజ్ 64, 24 లెక్క ఉంటా రోజు. నేను రోజు యోగా చేస్తా, మార్నింగ్ యోగా, ఈవినింగ్ జిమ్. నేను మల్కాజ్గిరి బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్, మల్కాజ్గిరికి ఎంపీని నేను మల్లారెడ్డి. మా తాత పేరు మల్లారెడ్డి, మా నాన్న పేరు మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. ఏ పని చేసినా హ్యాట్రిక్ చేస్తా. ప్రతిరోజు, ఈరోజు మా ఫ్యామిలీలో ఒక 20 ఇంజనీరింగ్ కాలేజీలు, సెయింట్ మార్టిన్ మాదే, సిఎంఆర్ మాదే, మల్లారెడ్డి మాదే, ఎంఎల్ఆర్ మాదే, ఏరోనాటికల్ మాదే, మరిలక్ష్మారెడ్డి మాదే, టీకేఆర్ మాదే.
ఒక 20 ఇంజనీరింగ్ కాలేజీలు, 60,000 మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మాది ఇక్కడ ఒక 450 ఎకరాల నెల మా ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతుంది. నా అల్లుడికి 4, నా అయ్యకుడికో 4, మా తమ్ముళ్ళకో 4, నాకో 8. 10 స్కూల్స్ ఉన్నాయి మాకు సిబిఎస్ఈ పర్మిషన్ తోటి. 12,000 స్ట్రెంత్ ఉంది స్కూల్ స్ట్రెంత్. 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 30 ఇన్స్టిట్యూషన్స్, బిఎడ్ కానీ, ఎంఎడ్ కానీ, డైట్ కానీ ప్రతిదీ మా దగ్గర ఉంది. 30 ఇన్స్టిట్యూషన్లు. ఒక ఆర్డినరీ పర్సన్ సక్సెస్ఫుల్ గా అది హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారంటే మీరు ఊహించండి. దాని వెనుక ఎంత ఓవర్ వర్క్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత ప్లానింగ్ ఉంది. దయచేసి నేను మాయ చేయలేదు, మంత్రం చేయలేదు, జాదు చేయలేదు, బాబర్ బాబు నాకు ఫారెన్ ఫండ్స్ రాలేదు. ప్రతిరోజు కష్టపడ్డా సక్సెస్ అయినా, ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నా, కష్టపడతా ఉన్నా, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నా, సక్సెస్ అవుతా ఉన్నా. కాబట్టి దయచేసి ఫ్యూచర్ అంతా మీకే ఉంది, అవకాశాలన్నీ మీకే ఉన్నాయి, ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది, అవకాశాలన్నీ మీకే ఉన్నాయి. ప్రపంచంలో యువత ఎక్కడ కూడా లేదు, మన హైదరాబాద్ లో ఉంది, మన తెలంగాణలో ఉంది యువత అంతా. యువత ప్రపంచం అంతా మనకే ఉంది. మీకున్న స్మార్ట్నెస్ కానీ, మీకున్న స్కిల్స్ కానీ, మీకున్న టాలెంట్ కానీ, మీకున్న ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రపంచంలో ఎవరికి లేదు. అసలు యువతనే లేదు. అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్, రిటైర్మెంట్ పీపుల్. ప్రపంచంలో ఏ కంట్రీలో అయినా 20-25% ఉన్నారు. మన దగ్గర 60% యువత ఉన్నది. కాబట్టి అవకాశాలన్నీ మీకే ఉన్నాయి. దయచేసి మీరు నాలాగా ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు. మీకు చిన్న మా ఇంట్లో స్టోరీ చెప్తాను. నా మీదనే నా కోడలు ప్రీతి రెడ్డి, నా చిన్న కోడలు ఆమె. నా కొడుకుని డాక్టర్ చదివించిన, ఎండి చేయించిన, ఎండి డివై పాటిల్ పూనాలు వేసినాడు ఎండిగా. వేస్తే 3rd ఇయర్లో పీజీ అయినాక నా కోడలకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. నా కొడుకు క్లాస్మేట్, ఆమె కూడా MBBS లో గోల్డ్ మెడలిస్ట్. అమ్మాయిలు చాలా జాగ్రత్త అయిన వాళ్ళు, ఇది చాలా అబ్బాయిలు కూడా. అమ్మాయి ఆమె గోల్డ్ మెడలిస్ట్ డివై పాటిల్లో. పీజీలో నా కొడుకు క్లాస్మేట్, పీజీ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నా కొడుకును లవ్ చేసింది. ఏజ్ ఎంత అప్పుడు? 30 years. MBBS అయిపోయింది, పీజీ అయిపోయింది, 30 years అయిపోయింది. అప్పుడు మల్లారెడ్డి కొడుకును మెడికల్ కాలేజ్ ఓనరు, మంచిగా బిగ్ గోల్ చేసేసింది, హిట్ అయిపోయినాను. నాకు కూడా చూడు, నా అదృష్టం చూడు, నేను ఒక డాక్టర్ని చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది నా కొడుకు. లైఫ్ అంటే అట్లా సక్సెస్ అంటే. అమ్మాయి చూడండి మీరు ఎంత స్మార్ట్గా ఉన్నది. నా కొడుకు ఎట్లా తీసుకొచ్చింది చూడు. మళ్ళీ డాక్టరు, గోల్డ్ మెడలిస్టు, మళ్ళీ పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు 2 మెడికల్ కాలేజీలు పర్ఫెక్ట్, నా కొడుకు కూడా ఇద్దరు పర్ఫెక్ట్గా నడిపిస్తున్నారు. అంటే అమ్మాయి కూడా కష్టపడ్డది, తల్లి లేకున్నా బాగా చదివింది, గోల్డ్ మెడలిస్ట్, ఓకే పట్టింది, కంట్రోల్ చేసుకుంది 30 ఏళ్ళ దాకా. అక్కడ ఇక్కడ ప్రేమ దోమ ఆశ మాషి చేసి ఏం అనకుండా సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా, రెస్పెక్ట్గా చదువుతూ వచ్చి ఆ భగవంతుడు మంచి లైఫ్ పార్ట్నర్ ఇచ్చిండు. సక్సెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి ఓనర్ అయిపోయింది. అది లైఫ్ సక్సెస్ఫుల్. మీకు కూడా ఈ సందేశం ఎందుకు ఇస్తున్నా అంటే, మీరు కూడా ఓపిక పట్టండి, సబర్కాబాలు వింటారైక, మీరు కూడా కంట్రోల్ ఉండండి, డిసిప్లిన్ ఉండండి. 27-30 years దాకా బాగా బీటెక్ చదవండి, ఎంటెక్ చదవండి, పీజీలు చేయండి, మంచి ఉద్యోగాలు చేయండి, పెద్ద జాబులు దొరుకుతాయి, మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు, సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు మీకు. తొందర ఆడద్దు. బీటెక్ కాగానే మామ కొడుకున్నాడు, అత్త కొడుకున్నాడు, బామ్మడి కొడుకున్నాడు, ఆ కొడుకున్నాడు, చాలా మంచి సంబంధము, డబ్బులున్న సంబంధం, ఏది పనికిరాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక, మీరు సక్సెస్ అయినాక అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు మీకు ఇస్తాడు లైఫ్ పార్ట్నర్. మీరు మంచి గుణంతో ఉంటే, పాజిటివ్ మైండ్ తోటే గ్యారంటీ సక్సెస్ అవుతారు మీరు. నేను ఏది అనుకోలే నా జీవితంలో ఇన్ని కాలేజీలు, ఇంత సంవత్సరాలు ఇంత డెవలప్ చేస్తాను ఎప్పుడు నా కళలో కూడా ఇచ్చలేదు. ఇప్పుడు కూడా నాకే డౌట్ వస్తుంది, ఇన్ని బిల్డింగ్లు, ఇన్ని కాలేజీలు ఇవన్నీ నాయనా, ఈ కళ నిజమా అని డౌట్ వస్తుంది నాకే. అంత పెద్ద సక్సెస్ అయిదా
మామూలు సక్సెస్ కాదు. నేను పెద్ద ప్రొఫెసర్ కాదు, డాక్టర్ కాదు. ఆర్డినరీ పర్సన్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే మీరు కూడా కావచ్చు, ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు మా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, మొత్తం కేటీఆర్కు రైట్ హ్యాండ్ అయినా ఐటీ అబ్బులన్నీ ఆయనే చూస్తారు. ఒకసారి 2 నిమిషాలు నా తర్వాత ఆయన మాట్లాడిపిస్తా. ప్రపంచం అంతా ఎటు చూస్తుంది. ఇప్పుడు చైనా ఉన్నది, జపాన్ ఉన్నది, జర్మనీ ఉన్నది. ప్రపంచంలో ఎవ్వరు లేరు మనకున్నంత తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేవు. మనం అనుకుంటాం వాళ్ళని గొప్పలు వీళ్ళని గొప్పలు, వాళ్ళకి లేదు. మనకే తెలివి గొప్ప, మనకే నాలెడ్జ్ ఎక్కువ ఉంది, మనకే సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నది. మనమే బాగా కష్టపడతాము, మనం ఎప్పుడు వేస్ట్ చేయడం ప్రతిది కూడా. కాబట్టి అవకాశాలన్నీ మీకే ఉన్నాయి. దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి. మీ సబ్జెక్ట్లో మీరు డీప్గా ఇవ్వండి, ఆషామాషిగా చేయకండి. ఈ 4 years కష్టపడండి, బాగా చదవండి. నంబర్ 1 అవుతారు. మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. మీరే అనుకోకుండొచ్చు ఇంత గొప్పలా అని. ఇప్పుడు CMI బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న ఇదే స్టేజ్ మీద ఇక్కడనే ఒక ప్రోగ్రామ్ జరిగింది, రేపు కూడా ఇక్కడనే ఉన్నది. ఈ వారోత్సవాలు బ్రహ్మోత్సవాలు లెక్క కంప్లీట్గా 15 రోజుల దాకా రోజు యాన్యువల్ డేలో యూత్ ఫెస్టివల్. కాబట్టి ఇంత పెద్ద యువ సంపద మా దగ్గర ఉంది. కాబట్టి 50,000 యువత ఉన్నది. వాళ్ళందరినీ కూడా మా జీవితాలు, మా తమ్ముడు కానీ, మా కొడుకులు కానీ, మా అల్లుళ్ళు కానీ, మా బిడ్డలు కానీ, మా కోడళ్ళు కానీ, మా జీవితం అంతా మీకే. యువత కోసమే మేము కష్టపడతాము. యువత కోసమే మా అంకితము. మిమ్మల్ని ప్రపంచంలో నంబర్ 1 చేసేదాకా వదిలేదే లేదు. మీరు ప్రపంచంలో నంబర్ 1 కావాల్సిందే. మనం తెలంగాణలో, మన హైదరాబాద్ ప్రపంచంలో 5వ సిటీ. ప్రపంచం సర్వే ప్రకారం మన హైదరాబాద్ మామూలు హైదరాబాద్ కాదు, ఇండియాలో బెస్ట్ హైదరాబాద్. మన సీఎం నంబర్ 1 సీఎం. 29 రాష్ట్రాలలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు నంబర్ 1 సీఎం. నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ దూసుకుపోతుంది. ఇట్లా ప్రపంచంలోనే మనం దూసుకుపోతాం. ఎందుకంటే మీ అసలు నాలెడ్జ్ పీపుల్. ఇప్పుడు ప్రపంచంలో మీరు చూడండి, టాప్ డాక్టర్స్ అంటే మన తెలుగోలే, టాప్ ఇంజనీర్స్ అంటే మన తెలుగోలే, టాప్ సైంటిస్ట్ అంటే మన తెలుగోలే. ఎక్కడ టెక్నాలజీ పీపుల్ అంతా మనమే. కాబట్టి ప్రపంచం అంతా మన మీదనే డిపెండ్ అయింది. మీరు కష్టపడితే ప్రపంచంలో నంబర్ 1 అవుతారు. దయచేసి తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది, మా కాలేజీకి మంచి పేరు వస్తుంది. మీరు మంచి కాలేజీలో చదువుతున్నారు కాబట్టి మీకోసం అన్ని రకాల కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మేము వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి బయటికి పంపించే బాధ్యత మాదని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.